సో అసలు మీరు ఏ ఊరండి, ఎక్కడ? మాది మహబూబ్ నగర్ అండి, మాది మహబూబ్ నగర్ డిస్టిక్, భూత్పూర్ అని మా మండల్ ఒకటి. ఓకే, ఏం చదువుకున్నారండి? నేను ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ చదువుకున్నారు, తర్వాత ఇటు వచ్చేసారా? లేదండి, నేను ఇప్పుడు ఈ మధ్య హైదరాబాద్కి వచ్చాను. చిన్నరాములమ్మ సాంగ్ ఫేమ్ అయిన తర్వాత కొంచెం ఆఫర్లు వస్తున్నాయి, ఇంకా వచ్చేసినాయి ఇక్కడికి. వచ్చేసారు. సో ఇంతకుముందు ఏం చేసేవారు, ఏమైనా జాబ్ చేసేవారా? లేదండి, నేను చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటుంటే, తర్వాత కొరియోగ్రఫీ చేస్తుంటే, ఇన్స్టిట్యూట్ ఉండే, ఇవి నార్మల్గా ఇవి ఉండే. అసలు కెరియర్ సంగీతం వైపు మీ దృష్టి ఎందుకు మళ్ళింది? అంటే చిన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడాలన్నా, తర్వాత వినే అంటే ఎక్కువ బాగా అలవాటు, నా హాబీ సాంగ్స్ వినడం. హిందీ సాంగ్స్ బాగా వింటుంటాను అనమాట. ఆ సాంగ్స్ విని 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 నాకు నేను ఎందుకు పాడలేను సాంగ్స్, నేను ఎందుకు అన్నట్టు నేను రోజు అంటే నాకు పిచ్చోళ్ళలాగా ఎప్పుడు నేను ఈవెంట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా బాగా పాడడం బాగా ఇష్టం అనమాట. ఆ పాడడం నాకు ఏదో పిచ్చోళ్ళలాగా పాడుతుండే, కానీ అది ఒక ప్రాక్టీస్ లాగా అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు తినక ఏం తీయవుతుంది. సో పాడగా నా వాయిస్ అంత బాగా రావడానికి రీజన్. ఓకే, స్టార్టింగ్ నేను పాడగలను అని చెప్పి ఒక హోప్ ఇచ్చిండు జయరామ్ రెడ్డి అని చెప్పి, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు బాగా పాడుతున్నావు రాము, నువ్వు పాడగలుగుతావు, ఒకసారి ట్రై చేయని చెప్పేసి మైక్ ముందు ఫస్ట్ టైం నా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత శృతులు అంటే ఏంది, గమకాలు అంటే ఎట్లుంటుంది, అసలు ఏం తెలియదు నాకు. అక్కడ నా బేస్ అనమాట. అతను నేర్పించాడు నాకు. ఒక 2-3 రోజులు అతని దగ్గర ఉండి నేర్చుకున్నాను. 2-3 రోజులు వచ్చేసాను. ఓకే, నార్మల్గా అంటే పాట పాడాలి అంటే ఎంత కష్టం అన్నది అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే అందరికి వచ్చే విద్య కాదు అది. సో సంగీతం అనేది, సో మీకు రావడం, ఇంతగా సక్సెస్ అవ్వడం, ఫోక్ సాంగ్స్ అది కూడా, ఎందుకంటే సినిమా సాంగ్స్ అంటే వేరే తరహా అవి. సో ఫోక్ సాంగ్స్ అవే నా కెరియర్, ఇంకా ఇంకేం లేదా మీ కెరియర్? ఉందండి, ఇప్పుడు నార్మల్గా మంచి బెస్ట్ లిరిక్ రైటర్గా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్య ఇప్పుడు నాకు లిరికల్ హిట్ చిన్నరాములమ్మ సాంగ్. మీరు బాగా రాస్తారా అయితే? రాస్తానండి, బాగా రాస్తారు. సో మీరు రాసుకున్న కొన్ని వాక్యాలు కానీ, కొన్ని లైన్స్ కానీ, ఒక పాట కానీ ఉంటుంది కదా, సో దాన్ని వస్తే చిన్న రాములమ్మ కాకుండా ఇంకేమైనా రాసారా? ఉన్నాయండి, చాలా సాంగ్స్ రాశాను నేను. ఓకే, ఒకసారి పాడతారా మా కోసం? ఈ మధ్య షూట్ అయిన సాంగ్, చిన్న వీడియో బయట కూడా రిలీజ్ చేసాము ఆ సాంగ్ది. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ వైరల్ అవ్వబోయే సాంగ్ అది. ఓకే, నేను ఎక్కడైతే నేర్చుకున్నానో సాంగ్స్ ఎట్లా పాడాలో, సో అతనికే నేను గిఫ్ట్ ఇస్తున్న సాంగ్ అది. గిఫ్ట్గా రాసిచ్చాను అండ్ పాడాను, యాక్ట్ కూడా నేనే చేశా. సేమ్ ఇప్పుడు సొమ్మసిలి సాంగ్ ఎలా ఉందో సేమ్ ఈక్వల్ ఈ సాంగ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, మా కోసం కొన్ని లైన్స్. సన్నమామకే ఎవరు సిరగట్టారే, సన్నజాజి నీకు ఎప్పుడు సాటి రాదే, నింగిలోని సన్నమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, నింగిలోని సందమామ లెక్క నేల మీద ఎంత ముద్దుగున్నావే, పందిరికి మల్లె తీగలాగా నా గుండె నెట్ట చుట్టుకున్నావే, చెప్పలేని ప్రేమ ఎట్ట దాచనమ్మా, ముద్దుగున్న భామా మనసు నీదేనమ్మా, పిల్ల నిన్నే 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 కోరి గడి బిడలే, ఇలా నన్నే 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 చోరి చేసినవే, పిల్ల నన్నే నిన్నే నిన్నే కోరి గడి బిడలే, ఇలా నన్నే 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 చోరి చేసినవే. ఓకే, చాలా బాగుందండి. కొత్తది ఇంకా రిలీజ్ కాలేదు కదా? లేదండి, ఇంకా రిలీజ్ కాలేదు. చాలా బాగున్నాయి. అంటే ఫోక్ సాంగ్స్ అంటే మన ఇంటి వాళ్ళతో పాడినట్టు ఉంటుంది, మన ఇంటి వాళ్ళ గురించి పాడినట్టు ఉంటుంది కొన్నిసార్లు విన్నప్పుడు. అంటే ఒక పద్ధతి, ఆ రీతి కావచ్చు, ఆ లిరిక్స్ కావచ్చు. అంటే మీరు ఎలాగ రాయగలను అని అనుకున్నారు మీరు? నేను అంటే నాకు కూడా తెలియదండి నేను సాంగ్స్ రాస్తా అని. ఈ లాక్డౌన్ రావడం వల్ల, లాక్డౌన్లో నేను ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా నార్మల్గా సాంగ్స్ రాయడం ప్రాక్టీస్ చేశాను. నాటి ప్రాక్టీస్ ఏం లేదు, లైట్ సంథింగ్ ఎవరు నాకు ఒక కామెంట్ చేశారు, ఏమండి నా గురించి ఏదైనా సాంగ్ పాడతారా అన్నట్టు. అది ఎట్లా పాడవచ్చు, ఎవరి గురించైనా సాంగ్ అట్లా పాడడానికి వస్తుందా థింక్ అనమాట, ఒక ఆలోచన. ఆ థింకింగ్ నన్ను సాంగ్స్ రాయడానికి కొంచెం కొత్తగా అనిపించింది. నేను అంటే ఎవరికైనా సరే ఏదైనా కనిపెట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఇంకా మనం ఆగలేము. ఇక
దాన్ని ఎంబడి మనం దాన్ని లాగడమే మన పని. ఓకే. సో అట్లా లాక్కుంటూ ఒక సాంగ్ ఫస్ట్ టైం ఒక సాంగ్ రాసా. ఆ సాంగ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పాడా, అది రికార్డింగ్ కూడా చేశా. నా ఫస్ట్ సాంగ్ అది ఫోక్ సాంగ్, చిటాపటా చింతాకు అనే సాంగ్. అది చేసి షూట్ కూడా కంప్లీట్ చేసా. ఇంకా నెక్స్ట్ అక్కడితో ఆగలే, కంటిన్యూ సాంగ్స్ రాస్తూనే ఉన్నాను, పాడుతూనే ఉన్నాను. ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా దాన్ని నేను ఒకేలాగా చూసా. ఓకే. సో ఇప్పుడు ఈ చిన్న రాములమ్మ సాంగ్ అనేది సక్సెస్ ఇచ్చింది. దగ్గర ఇప్పుడు 100 మిలియన్ సాంగ్. ఒక 5 పాటల తర్వాత ఆ సాంగ్ 5 పాటలు కూడా 4th సాంగ్ అనమాట. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు పాడానని చెప్పారు కదా, మీరు రాసి ఫస్ట్ పాడిన పాట ఉంది కదా మా అందరి కోసం. ఇది నా ఫస్ట్ ప్రయోగం అనమాట సాంగ్ అది. చిటాపటా చింతాకు వాన నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది చానా, నీ మనసులో ఉన్నది నేను కానా, నీ మాయ మాటలొద్దు ఎన్నో విన్నా, నీ కంట తెలివి ఉంది నాకు చానా, మా అమ్మ నాన్న విన్నారంటే చిన్న, నాకు లగ్గం ఇంకా తప్పదంటున్నా. సో ఇది ఫోక్ సాంగ్ అనమాట. ఫోక్ టైప్లో మన అంటే కంప్లీట్ తెలంగాణ జానపదాలలో ఇది ఓకే కంప్లీట్ ఫోక్ అనమాట, ప్యూర్ ఫోక్. ఓకే. సో తర్వాత ఈ సాంగ్ తర్వాత ఎప్పుడు మ్యూజిక్ సరిగమప సూపర్ సింగర్స్ ఇలా ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి, మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో ఫోక్ సాంగ్ కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? లేదండి, నాకు అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండే, కానీ కొంచెం నాకు ఇలా వెళ్ళడం కంటే ఈ మనకు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి చాలా. సో అలా వైరల్ అయ్యి వెళ్ళడమే బెటర్ అనిపించింది నాకు. నాకు గోలే అది. ఈ ప్లాట్ఫామ్స్ని మనం ఎందుకు యూజ్ చేసుకోవద్దు? ఇప్పుడు కొన్ని ఉంటాయి కదండి, ఇప్పుడు ఎంత టాలెంట్ పర్సన్స్ ఉన్నా ఈ రంగం ఎలా ఉంటుందంటే కొన్ని మనం అది ఇక చెప్పడానికి రాదు. సో కొన్ని పర్సనల్స్ ఇష్యూస్ ఉంటాయి, సో దానివల్ల ముందుకు వెళ్ళలేము. సో ఇది ఈ సోషల్ మీడియా ఎలా అంటే ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. మనము మట్టిలో ఎక్కడ కూరుకుపోయి ఉన్నా అది మనల్ని బయటికి తీస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో ఆ నమ్మకంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నా సాంగ్స్. గట్టిగా నమ్మిన సోషల్ మీడియాని ఈరోజు నన్ను ఈ ఇంటర్వ్యూ దాకా తీసుకొచ్చింది.